జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ జాపై ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనగామ నడుస్తుంది భారత రాజ్యాంగమా లేక జిల్లా కలెక్టర్ రాజ్యాంగం అని ప్రశ్నించారు. ఎన్నో ఘన చరిత్రలు ఉన్న జనగామలో అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం పనికి రావటం లేదన్నారు. 5 పదవులు ఉన్న జిల్లా కలెక్టర్ కనీసం అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడం విడ్డూరమన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదని, ప్రజాప్రతినిధులకు సమయం కూడా ఇవ్వడం లేదన్నారు పల్ల రాజేశ్వర రెడ్డి. పేదల కోసం ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కలెక్టర్ ఆఫీసు ముందు కలెక్టర్ గారు స్వయంగా ఒక వనిత టీ స్టాల్ అని చెప్పేసి ప్రారంభించి 3 లక్షల రూపాయలు లోన్ ఇచ్చారు. ప్రస్తుతం మన కలెక్టర్ గారు ఇంతకుముందు కలెక్టర్ ఇచ్చింది కదా నేను ఉంటానని చెప్పేసి దాన్ని మొత్తం కూడా తీసేశారు. ఇక్కడ ఉన్న రాజ్యాంగం వేరు కదా. ఎందుకంటే జనగామ రాజ్యాంగం ప్రకారం పర్మిట్లు ఎంతమందిగా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడొచ్చు 11 షాపులు ఇక్కడ మద్యం షాపులు ఉంటే 11 షాపులలో ధర తక్కువ ఉంటుంది కాబట్టి కొత్తగా 25 బెల్ట్ షాపులు ఇక్కడ పెడతారు. ఎందుకంటే మన రాజ్యాంగం జనగామ రాజ్యాంగం. ఎందుకంటే జనగామ రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ఉండే ఎక్కడైనా మన మందు మామూలుగా 180 రూపాయల క్వార్టర్ దొరికితే ఇక్కడ 220. 40 రూపాయలు ఒరిగిపోతున్నాయి. సిండికేట్ అధికారులు మేము తెలియజేస్తున్నా 25 బెల్ట్ షాపులు జనగామలో ఉన్నాయి. ఏ రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి. అనేక దావాలు అనేక మొత్తం కూడా. అందుకే మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.